తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లాగే రెండో విడతలోనూ బీఆర్ఎస్ దుమ్మురేపింది. పల్లె పల్లెన కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. ఊరూరా గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జనం పట్టం కట్టారు. బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని విశ్వసిస్తూ ఆయా గ్రామాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. జనం సపోర్ట్తో గులాబీ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయకేతనం ఎగురవేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ సహా మంత్రుల ఇలాకాల్లోనూ గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయడంకా మోగించారు. పలు జిల్లాల్లో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రెండో విడతలోనూ గులాబీ ప్రపంచనంతో కాంగ్రెస్ కు గుంపు మేస్త్రికి భారీ షాక్ తగిలింది. ఇంత జరిగినా మరోసారి అబద్ధపు లెక్కలతో బీఆర్ఎస్ హవాను తక్కువ ఫాలోయింగ్ మీడియా కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్ లీడ్ లో ఉన్నట్టు చూపించేందుకు ఆపసోపాలు పడుతుంది. బీఆర్ఎస్ ఏకగ్రీవాలను కూడా దాచేందుకు ఆగమాగమవుతోంది. కానీ గుంపు మేస్త్రి అతనికి వంతపాడే జీ హుజూర్ బ్యాచ్ ఒక్కటి గుర్తుంచుకోవాలి. ప్రజా తీర్పును అందరూ గౌరవించాల్సిందే. ప్రజలు అంత స్పష్టంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ఓర్వలేక తప్పుడు లెక్కలు చూపించడం ఇప్పటికైనా మానుకోవాలి.